హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైన అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ మరియు వార్తలలో నిలిచినటువంటి వ్యక్తుల గురించి అండ్ అవార్డుల గురించి అండ్ ప్రత్యేకమైనటువంటి ప్లేసెస్ గురించి, వీటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం మే 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి మనం చూడబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి అంశాల్లో మొట్టమొదటి ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దాని యొక్క రాజధాని మనకి లక్నోలో ఉంటుంది. సో ఇది మనకి లక్నోలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక మ్యాంగో మ్యూజియం ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి మొట్టమొదటి అంశంగా తీసుకుంటాం. మ్యాంగో మ్యూజియం మనం వినే ఉంటాం. మనకు చాలా కాలం క్రితం, ఇటీవల కాలంలో కూడా మనం రకరకాల ఫెస్టివల్స్ అనేవి సెలబ్రేట్ చేసుకోవడం వివిధ రాష్ట్రాలు అని చెప్పి. స్ట్రాబెర్రీ ఫెస్టివల్ వచ్చేసరికి ఝాన్సీ రాష్ట్రంలో ఉంటుంది. అండ్ బెల్లం వేడుకలు అని చెప్పి, సో ఇది మనకి లక్నోలోని ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. అండ్ మరొకటి కాలానామక్ రైస్ ఫెస్టివల్, బ్లాక్ రైస్ ఫెస్టివల్ అని చెప్పి చాలా చాలా ఇంపార్టెంట్, మనకి సిద్ధార్థ్ నగర్ ఉత్తరప్రదేశ్లో జరగడం అనేది జరిగింది. అండ్ బనానా ఫెస్టివల్, ఇది కూడా మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. సో ఇలా మనకి రకరకాలుగా వివిధ రకాలైనటువంటి అంశాలు వార్తల్లో నిలిచినవి. అండ్ ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి ముఖ్య అంశంగా వచ్చేసరికి మన మ్యాంగో మ్యూజియం. ఈ మ్యాంగో మ్యూజియం యొక్క ప్రత్యేకత ఏంటి అండ్ దీనిని ఎందుకోసం నిర్ణయించారు అంటే, మనకి మ్యాంగో మ్యూజియం అందులోనే ఉంది మనకి మామిడి పళ్ళకు సంబంధించినటువంటి అంశాలను గురించి అండ్ దాని యొక్క ప్రత్యేకతలు, దాని యొక్క మంచితనం, అంటే దాని యొక్క అవసరాల గురించి, మనుషులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి ఆ ఫ్రూట్ అనేది, దానికి సంబంధించినటువంటి అవగాహన సదస్సు లాంటిది. అండ్ వారికి దాని పట్ల అవగాహన కలిగించడం కోసం ఉపయోగించినటువంటి దీనినే మ్యాంగో మ్యూజియం అని చెప్పంట. సో ఇది మనకి ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మనకు ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని ఏది అంటే లక్నో. మనకి మామిడి పళ్ళు అనగానే అవగాహన కల్పించాలని చెప్పి లక్నో రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన ఈ మ్యాంగో మ్యూజియం అనేది రకరకాలుగా, అంటే చాలా రకాలైనటువంటి పండ్లు, అంటే రసాలు కావచ్చు, బంగినపల్లి అని చెప్పి, సో ఇలా వివిధ రకాలైనటువంటి మామిడి పండ్లు అన్నిటినీ కూడా సేకరించి వాటిని అన్నిటినీ కూడా ఆ మ్యాంగో మ్యూజియంలో ఉంచడం అనేది జరుగుతుంది. ఇది మనకి కేవలం వారి యొక్క ఫెస్టివల్లా కాకుండా కేంద్ర తోటల పెంపక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధీనంలో నిర్వహించబడినటువంటి మ్యూజియం ఇది. సో దీనికి నిర్వహించే సంస్థ ఏది అంటే కేంద్ర తోటల పెంపక సంస్థ KTP అని చెప్పి. సో ఈ సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనేది ఈ మ్యాంగో మ్యూజియంని నిర్వహించడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా మనకు తీసుకుంటే ఆ కాలంలో ఇంకొకటి నాలీజరప ఇండికా అని చెప్పి మనకి మెయిన్గా మనం తీసుకుంటే, ఇప్పుడు ఈ మ్యాంగో అన్నాం కదా, సో ఈ మామిడి పండ్ల యొక్క నామం ఏంటి అంటే మనకి మ్యాంగో యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి మనకి నాంజీఫెరా ఇండికా. సో నాంజీఫెరా ఇండికా అని చెప్పి మ్యాంగోని పిలవడం అనేది జరుగుతుంది. అభ్యర్థులు గమనించాలి, మనకి ఎక్కువగా బిట్స్ అనేది ఏ విధంగా పోటీ పరీక్షలు అడగడం జరుగుతుంది అంటే, మనకి ఎక్కువగా కూడా దేని గురించి అడుగుతుందంటే ఆ ఇచ్చిన మ్యూజియం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఆ రాష్ట్రం యొక్క రాజధాని ఏంటి, అండ్ ప్రజెంట్ దాన్ని ఎక్కడ నిర్వహించున్నాడు, అండ్ ఇటీవల కాలంలో అటువంటి వాటిని ఏమైనా నిర్వహించి ఉన్నారా. సో వీటికి సంబంధించి మనకు పోటీ పరీక్షలు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. మెయిన్గా తీసుకుంటే మనకి రాష్ట్రాల వారీగా ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని అయినటువంటి లక్నో నగరంలో దీనిని నిర్వహించడం అనేది జరిగింది. దీని యొక్క నామధేయం వచ్చేసరికి మ్యాంగో మ్యూజియం. మనం ఈ మ్యాంగోని ఏమంటామంటే నాంజీఫెరా ఇండికా అని చెప్పి సైంటిఫిక్ నామంతో దీన్ని ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. మెయిన్గా మనకి ఈ ఈ మ్యాంగో మ్యూజియంను నిర్వహించేటువంటి సంస్థ ఏది అంటే కేంద్ర తోటల పెంపక సంస్థ. దీని యొక్క ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక అవగాహన సదస్సే మనకి ఈ మ్యాంగో మ్యూజియం అని చెప్పొచ్చు. సో ఇది మనకి ఇంపార్టెంట్ థింగ్గా తీసుకుంటాం. అండ్ ఈ విధంగా మ్యాంగో మ్యూజియం అనేది ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి ఒక అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక అంశం మరొక రాష్ట్రం ఏది అంటే హర్యానా రాష్ట్రం. ఇటీవల కాలంలో కూడా హర్యానా రాష్ట్రం వార్తల్లో నిలిచినటువంటి రాష్ట్రంగా నిలిచింది. ఇటీవల కాలంలో మనకి హరిహర్ అని చెప్పి ఒక అంశంతో హర్యానా రాష్ట్రం అనేది వార్తలు నిలిచింది. హరిహర్ అనగా మనకి హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు ప్రత్యేకంగా సౌకర్యాలను అండ్ వారికి రిజర్వేషన్స్ని కల్పించేటువంటి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థనే మనం హరిహర్ అంట. సో హరిహర్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి అనాథ పిల్లలకు
వారికి కావాల్సిన అవసరాలను కావచ్చు, కనీస సౌకర్యాలను, వారికి రిజర్వేషన్స్ని కలిగించేటువంటి ఒక అవగాహన సదస్సే మనకి హర్యానా రాష్ట్రంలో నిర్వహించబడినటువంటి హరిహర్. ఇటీవల కాలంలో హర్యానా రాష్ట్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా వార్తల్లో నిలిచింది. అండ్ ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక అంశం వచ్చేసరికి హర్యానా ఎమర్జెన్సీ లోన్ 500 కోట్లతో ఖర్చు చేశారు. 500 కోట్లు ఖర్చు పెట్టి ప్రజెంట్ దానిని నిర్మించడం అనేది జరిగింది, హర్యానా ఎమర్జెన్సీ లోన్ అని చెప్పి. సో మనకి కావలసినటువంటి అవసరాల కోసం ఇచ్చేటువంటి లోన్నే ఈ హర్యానా ఎమర్జెన్సీ లోన్. దీని కొరకు ప్రభుత్వం చేపట్టిన ఖర్చు వచ్చేసరికి 500 కోట్లు. అండ్ ప్రజెంట్ చూసుకుంటే మనకి ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఈ హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం ఎవరు అంటే ప్రజెంట్ మనోహర్ లాల్ ఖత్తర్ అనేవారు ప్రజెంట్ సీఎంగా వ్యవహరిస్తున్నారు. అండ్ ఆక్సిజన్ సరఫరా చేసేటువంటి ముఖ్య ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు హర్యానా రాష్ట్రం. ఈ విధంగా ఈరోజు వార్తల్లో నిలిచింది. మనకి మెయిన్గా తీసుకుంటే ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్లో వచ్చేసరికి ఎక్కువగా ఆక్సిజన్ కంటైనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. అండ్ కనీస సౌకర్యాలు ఉన్నప్పటికీ, మనిషి తట్టుకునేటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ, వారిలో రోగనిరోధక శక్తి ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ ఆక్సిజన్ అనేది సరైన వారికి అందకపోవడంతో మరణించడం అండ్ మరణాల శాతం కూడా ఎక్కువగా పెరిగింది. ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ని కంపేర్ చేస్తే ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్లో మరణాల శాతం ఎక్కువగా పెరుగుటకు గల కారణం ఏంటి అంటే ఆక్సిజన్ కొరత ఏర్పడడం వల్ల మరణాల శాతం పెరిగింది. మనం ఇటీవల కాలంలో కూడా చూసాం, మనం కరెంట్ అఫైర్స్లో కూడా ఆక్సిజన్ కంటైనర్స్ ఇతర కంట్రీస్ నుంచి మన దేశం వారు ఇంపోర్ట్ చేసుకుంటున్నారంటే ఎందుకు అంటే గల కారణం ఏంటి అంటే ఆక్సిజన్ కొరత. సో భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభావిత కాలంలో, ఈ ఉధృత కాలంలో, ఈ విపత్తు కారణంగా మనకి ఆక్సిజన్ కొరత అనేది ఏర్పడింది. ప్రపంచ దేశాలు అన్నీ కూడా భారతదేశం వైపు చూడడం జరిగింది. ఎందుకంటే మేమున్నాం మీకు ఆసరాగా అని చెప్పి. సో వారి నుంచి ఈ ఆక్సిజన్ కంటైనర్స్ని మనం తరలించుకోవడం అనేది జరిగింది. సో అందుకోసం ఉపయోగించినటువంటి సంస్థను ఈరోజు హర్యానా రాష్ట్రం మెయిన్గా తీసుకుంటే ఆక్సిజన్ బ్యాంక్ పేరిట ఆక్సిజన్ ఆన్ వీల్స్ అని ప్రారంభించిన రాష్ట్రంగా హర్యానా రాష్ట్రం నిలబడింది. సో మనకి ఆక్సిజన్ బ్యాంక్ అనే దాని యొక్క సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటిది ఆక్సిజన్ ఆన్ వీల్స్. ఈ ఆక్సిజన్ ఆన్ వీల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనకి చాలా వరకు కూడా ఆక్సిజన్ కొరత అనేది ఏర్పడింది. సో ఆ కొరతను తీర్చడం కోసం ఉపయోగించినటువంటి ఈ కంటైనర్స్ మనకి ఎలా అయితే ఫుడ్ అనేది ఈవినింగ్ టైమ్స్లో ఒక వ్యాన్స్ లాగా యూజ్ చేసి దాంట్లో సపరేట్గా పెడతారు, అలాగే దీనిని కూడా ఒక లారీస్ లాంటి వాటిలో స్టోర్ చేసి ఉంచుతారు. ఎప్పుడైతే మనకి ఒక హాస్పిటల్కి మనం ఒక కోవిడ్ సిచ్యువేషన్ ఉన్న పర్సన్ని తీసుకెళ్తే అక్కడ కనుక ఆక్సిజన్ అనేది వారికి కొరత అని మాత్రం తెలిస్తే మనకి ఈ మొబైల్ యాప్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు, ఆక్సిజన్ మొబైల్ వెయిటింగ్ అని చెప్పి. సో దానికి సంబంధించిన యాప్ పై కాంటాక్ట్ చేస్తే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ ఆన్ వీల్స్ అనేటువంటి వెహికల్ అనేది వారి దగ్గరికి రావడం జరుగుతుంది. అండ్ వారికి అవసరమైనటువంటి కృత్రిమ శ్వాస అంటే ఆక్సిజన్ని వారికి అందించడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటిదే ఆక్సిజన్ ఆన్ వీల్స్ అని చెప్పి ఆక్సిజన్ బ్యాంక్ పేరిట ఈ వాహనాలను ప్రారంభించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం వచ్చేసరికి హర్యానా రాష్ట్రం. ఈ హర్యానా రాష్ట్రంలోని ఏ డిస్టిక్ అంటే మనకి కర్నాల్ అనే డిస్టిక్లో దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. ఎక్కువగా చూసుకుంటే మనం ఈ మొబైల్ యాప్ ద్వారా ఈ ఆక్సిజన్ సరఫరా చేసేటువంటి ఈ ప్రక్రియను ప్రారంభించిన రాష్ట్రంగా హర్యానా రాష్ట్రం ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ అదే కాకుండా మరొక రాష్ట్రం కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్తోనే ఈరోజు వార్తలు నిలిచింది. అదేంటి అంటే మరి సేమ్ అదే అంశంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా వార్తలు నిలిచింది. దీని రాజధాని రాయ్పూర్. ఎక్కడ మనకి ఏ ప్రభుత్వం ఆధీనంలో ఉంది అంటే, ఏ ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది జరుగుతుంది. సో ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం ఎవరు అంటే ముఖేష్ బఘేల్ గారు ఇక్కడ ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి సీఎంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ప్రాంతాలు అంటే ఈ పథకాన్ని చూస్తే ఇక్కడ కూడా మనకి ఆక్సిజన్ ఆన్ వీల్స్ అనే పథకాన్ని ప్రారంభించారు. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే టోటల్గా వేరుగా ఉంటుంది. మెయిన్గా తీసుకుంటే దీన్ని ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రముఖుల పేర్లతో ప్రారంభమైనది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం రాజీవ్ గాంధీ కిసాన్ యోజన, ఇలా వారి యొక్క ప్రముఖుల పేర్లతో దీనిని ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం కూడా కోవిడ్-19 ఉన్న సిచ్యువేషన్స్లో హాస్పిటల్స్కి ఎవరైతే వెళ్ళలేకుండా ఉన్నారో, సో చాలా మంది కూడా భయపడే హాస్పిటల్స్కి అనేది వెళ్ళడం ఆపేశారు. కానీ వారి ఇంటి వద్దే, వారి స్వగృహం వద్దే దానిని తొలగించుకోవడం కోసం ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో అటువంటి వారికి, సో హాస్పిటల్స్లో కాకుండా హోమ్ క్వారంటైన్లో ఉంటున్న వారికి ఆక్సిజన్ సరఫరా కానీ అవసరమైనచో, సో అటువంటి వారి కోసం ఏర్పాటు చేయబడింది దీనినే మనం ఆక్సిజన్ ఆన్ వీల్స్ అంట. సో ఇంటి వద్దకే ఆక్సిజన్ సప్లై చేసేటువంటి ఒక
సంస్థ ఆర్ ఒక వెహికల్ అనేది మనకి దీన్ని తీసుకుంటాం. అందుకోసం దీనిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇది ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆక్సిజన్ ఆన్ వీల్స్ యొక్క స్పెషాలిటీ. అండ్ ఈ విధంగా ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి ముఖ్య అంశాలుగా ఛత్తీస్గఢ్ అండ్ హర్యానా ఆక్సిజన్ ఆన్ వీల్స్ తోటి నిలబడడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక అంశం వచ్చేసరికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, SDRF అని చెప్పి డిజాస్టర్ ఫండ్ కి సంబంధించినటువంటి ఒక అంశంతో ఈ రోజు వార్తలు నిలిచింది. డిజాస్టర్ అంటేనే ఒక విపత్తు. ప్రస్తుతం దేశం మొత్తం కూడా ఒక విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకొని ఒక విపత్తును ఎదుర్కొంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే ఆ బాధ్యతను అప్పగించాయి. ఎందుకంటే లాక్డౌన్ మొత్తం అనేది విధించడం ద్వారా ఫైనాన్షియల్ గా ఎంతగానో సతమతం అవుతుంది. ఇటీవల కాలంలో ఫస్ట్ లోనే మన యొక్క ఎకనామికల్గా ఎంతో దెబ్బతిన్నా. సో అటువంటి సిచ్యువేషన్ మరలా రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకే దాని బాధ్యతను, దాని యొక్క పూర్తి బాధ్యతను నిర్వహించుకోవాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. సో అలాంటి రాష్ట్రాలు ఈ రోజు మనకి అస్సాం రాష్ట్రం ముందంజలో ఉంది. అండ్ అస్సాం రాష్ట్రం ఈ రోజు నుంచి 14 రోజులు టోటల్ కర్ఫ్యూని, టోటల్ లాక్డౌన్ విధించడం అనేది జరిగింది. సో రాష్ట్రాల వారికే, సీఎంలకే దాని యొక్క బాధ్యతను అప్పగించడం అనేది జరిగింది. అలాంటి రాష్ట్రాల్లో అస్సాం ఈ రోజు మనకి పూర్తి లాక్డౌన్ అనేది విధించడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు చూసుకుంటే మనకి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నిర్వహించబడే మరొక సంస్థ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. ఈ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏర్పాటు చేసింది ఎవరు అంటే దేని యొక్క ముఖ్య ఉద్దేశంతో అంటే విపత్తుల సమయంలో వారికి తగిన సహాయాన్ని అందించడం కోసం. దీని కొరకు మనకి మొత్తంగా 8,873 కోట్ల రూపాయలతోటి దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మామూలుగా మనకు తీసుకుంటే మొదటి విడతను జూన్ మాసంలో విడుదల చేయాలి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ విపత్తుకరమైన సిచ్యువేషన్లో ముందుగానే, ఒక నెల ముందుగానే, మే నెలలోనే దీనిని విడుదల చేయడం అనేది జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో మే నెల మొదటి వారంలోనే మనకి ఈ ఫండ్కి సంబంధించినటువంటి మొదటి విడత అమౌంట్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది మనకి ఆరంభం కావడంతో ఈ వ్యాక్సినేషన్కి సంబంధించి ప్రస్తుత కాలంలో దానికి సంబంధించినటువంటి అవసరాల కోసం ముందుగానే మనకి ముందస్తు జాగ్రత్తగా ఈ విపత్తుకరమైన సిచ్యువేషన్లో కేంద్ర ప్రభుత్వం మొదటి విడత అమౌంట్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి వార్తలు నిలిచినటువంటి అంశంగా SDFR అనేది ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం వచ్చేసరికి ఆస్ట్రేలియా తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం ఈ రోజు ముఖ్యమైన అంశాల్లో ఒకటిగా వార్తలు నిలిచింది. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా మనం చూసాం, అమెరికా కావచ్చు అండ్ రకరకాల దేశాలు వచ్చేసరికి వివిధ దేశాల్లో వారి యొక్క స్వస్థలానికి ఎవరైతే రాలేకపోతున్నారో సో వారందరికీ కూడా రావడం కోసం పర్మిషన్ అనేది ఇచ్చింది. సో ఒక నెల పాటుగా అన్ని దేశాల వారు వారి యొక్క స్వస్థలానికి వెళ్ళడానికి ప్రభుత్వాలు అనేవి ఆదేశాలుగా జారీ చేశాయి. కానీ ఆస్ట్రేలియా దేశం కూడా మనకి అలానే ఒక అవకాశం ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఇండియా నుండి కానీ లేదా ఇండియా వారు కానీ ఆస్ట్రేలియాకి సంబంధించిన వారు కావచ్చు అండ్ ఆస్ట్రేలియాలో ఉంటున్న వారు ఇండియా నుంచి వచ్చేవారు కావచ్చు, వీరందరికీ కూడా 14 రోజుల పాటు, అంటే ఈ రోజు నుంచి 14 రోజుల పాటు వారు ఆయా దేశాల నుంచి ఆస్ట్రేలియా దేశానికి రావడానికి నిషేధం అనేది విధించింది. ఎందుకోసం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఎవరైతే ఈ నిబంధనలను మీరి కానీ ఆస్ట్రేలియా దేశంలో కానీ అడుగు పెడితే వారికి ఆ దేశం యొక్క $60,000 చెప్పి వారికి మనకి వసూలు చేయడం అనేది జరుగుతుంది. అండ్ అదే కాకుండా 5 సంవత్సరాల పాటు జైలు శిక్షను కూడా విధించడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే దీని 14 రోజుల కండిషన్ మీరి కనుక ఆస్ట్రేలియాలో ప్రభుత్వం ప్రకారం అడుగు పెడితే $60,000 ఫైన్ గా వేస్తారు అండ్ 5 సంవత్సరాలు వారికి జైలు శిక్షను విధించడం అనేది జరుగుతుంది. సో ఈ రోజు ఈ విధమైనటువంటి అంశంతో ఆస్ట్రేలియా రాష్ట్రం వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల్లో నిలిచిన అంశం అసెంబ్లీ స్థానాలు. సో మనం చూసాం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ కూడా చేసాం. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం అనేది జరిగింది. సో ఆ ఎలక్షన్స్కి ఏమేమి జరిగాయంటే ఏ రాష్ట్రాల్లో మనకి ఎలక్షన్స్ జరిగాయని చెప్పి కూడా చూసాం. టోటల్గా మనకి 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అనేవి జరిగాయి. సో వాటికి సంబంధించి ఈ రోజు వార్తలు నిలిచాయి. అండ్ మెయిన్గా తీసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు, అస్సాం, కేరళ అండ్ కేంద్రపాలిత ప్రాంతం అండ్ రాష్ట్రమైనటువంటి పుదుచ్చేరి. సో ఈ 5టికి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు అనేవి పూర్తి అవ్వడం అనేది జరిగింది. అండ్ ఈ రోజు దానికి సంబంధించి రిజల్ట్స్ అనేవి, ఫలితాలు కూడా వెలువడనున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఫలితాల ఆధారంగా మనకి మెయిన్గా ఎన్ని అసెంబ్లీ స్థానాలకు ఈ ఎలక్షన్స్ జరిగాయంటే
వెస్ట్ బెంగాల్లో మనకి టోటల్గా 8 విడతలలో ఎన్నికలు అనేది నిర్వహించడం అనేది జరిగింది. అండ్ తెలంగాణ రాష్ట్రం, అస్సాం, కేరళ, పుదుచ్చేరి వీటిల్లో కూడా మనకి ఎలక్షన్స్ అనేవి నిర్వహించి ఫలితాలను ఈ రోజు వెలువడించినట్లుగా మనకి తెలుస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో. మెయిన్గా మనకి ఈ వెస్ట్ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అండ్ తమిళనాడులో వచ్చేసరికి 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అస్సాంలో వచ్చేసరికి 126 అసెంబ్లీ స్థానాలు. అండ్ కేరళ రాష్ట్రంలో వచ్చేసరికి 140 అసెంబ్లీ స్థానాలు. అండ్ పుదుచ్చేరిలో వచ్చేసరికి 30 అసెంబ్లీ స్థానాలు. సో ఇలా మనకి అసెంబ్లీ స్థానాలు అనేవి ఉండడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే మనకి మే 2వ తారీఖు అంటే ఈ రోజున మనకి జడ్జిమెంట్ ఫలితాలను వెలువరించే విధంగా ప్రభుత్వం అనేది ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో వచ్చేసరికి ఎక్కువగా మనకి పుదుచ్చేరి పరంగా తీసుకుంటే ఉన్న ఈ 30 స్థానాల్లో కూడా యూనియన్ టెరిటరీస్లో 9 స్థానాలను బీజేపీ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి అంశాల ఆధారంగా చూసుకుంటే బీజేపీ అనేది పుదుచ్చేరిలో తన యొక్క జెండాను మరలా పాతబోతుంది అన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఇది మనకి ప్రస్తుతం ఉన్నటువంటి లైవ్ అప్డేట్స్. అండ్ ఈ రోజు కాకుండా రేపు మనకి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఏ ప్రభుత్వం మనకి ప్రభుత్వాన్ని ప్రారంభించింది, ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది, అండ్ ఎన్ని స్థానాలు వచ్చాయి, ఎవరు గెలుపొందారు, ఎవరు మనకి ప్రతిపక్షంగా నిలబడ్డారు, సో వీటన్నిటి గురించి కూడా పూర్తి వివరాలు అనేది మీకు రేపటి వీడియోలో అందించడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ ఆధారంగా మనకి ఈ అసెంబ్లీ స్థానాలు కావచ్చు అండ్ వీటికి సంబంధించినటువంటి తెలియజేయడం అనేది జరుగుతుంది. రేపటి రోజున మనకి కరెంట్ అఫైర్స్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశాల ఆధారంగా మీకు వివరించడం అనేది జరుగుతుంది. అండ్ అభ్యర్థులు గమనించాలి, పోటీ పరీక్షల్లో మనకి పాలిటీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్గా తీసుకుంటాం. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎన్ని రాష్ట్రాలకు ఎలక్షన్స్ అనేవి ఈ టైంలో జరిగాయి, అండ్ వాటి యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయి, అండ్ అందులో మనకి ఎన్ని విడతల వారీలుగా మనకి ఈ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేశారు, ఎవరు గెలుపొందారు, అండ్ ఎన్ని స్థానాల్లో ఏ గెలుపొందాయి. సో ఇవి మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్గా తీసుకుంటాం. సో దీని పట్ల పోటీ పరీక్షలో మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ పాటించాలి. అండ్ ఈ విధంగా మనకి ఈ రోజు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక అంశం వచ్చేసరికి ధ్రువ్ MK3 ఆర్ ఎంఆర్ అనే ఒక ప్రత్యేక హెలికాప్టర్ అనేది మనకి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి అంశం. ధ్రువ్ MK3 ఆర్ ఎంఆర్ అనే ఒక ప్రత్యేక హెలికాప్టర్, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అనేది ఇటీవల కాలంలో మనకి వార్తల్లో నిలిచింది. ఎందుకు అంటే మనకి దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే డెక్ ఆపరేషన్ సామర్థ్య పరీక్షల్లో విజయం సాధించి ఈరోజు ముఖ్యమైన అంశంగా నిలిచింది. మనకి ఈ డెక్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఒక హెలికాప్టర్ అనేది ప్రారంభించేటువంటి ఒక సంస్థ, హెలికాప్టర్స్కు సంబంధించి నిర్వహించే ఒక నిర్వహణా సంస్థనే మన డెక్ ఆపరేషన్ సామర్థ్యం చెప్పంట. సో ఈ డెక్ ఆపరేషన్ సామర్థ్య పరీక్షల్లో విజయం సాధించింది అంటే ఒక హెలికాప్టర్ ఏ ప్రాంతంలో అయినా ఎంతటి సులభ పద్ధతిలో ల్యాండ్ అవుతుంది అండ్ దీనికి సంబంధించినటువంటి ఫలితాలను ఈరోజు విజయం సాధించిందిగా తెలుస్తుంది. అండ్ ఇది మనకి ఎక్కడ జరిగింది అంటే చెన్నై తీరంలో ఒక ప్రయోగాలు చేసి విజయం సాధించి ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి ఒక అంశంగా ధ్రువ హెలికాప్టర్ అనేది నిలవడం జరిగింది. ఈ ధ్రువ హెలికాప్టర్స్కి సంబంధించి మనకి దీని యొక్క పరికరాలు కావచ్చు అండ్ దీని యొక్క వింగ్స్ అనేవి మనకి ఎలా ఫోల్డ్ అవుతున్నాయి అండ్ దీనికి ఎంత వెయిట్ ఉండాలి, టోటల్గా దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఇలా దాని యొక్క పూర్తి సామర్థ్యం అనేది అండ్ ఒక చోట దీని కనుక ల్యాండ్ చేయాలి అంటే ఎటువంటి సులభతరమైనటువంటి పద్ధతులలో దీనిని ల్యాండ్ చేయొచ్చు అని చెప్పి ప్రయోగాలు జరిపి చెన్నై తీరంలో దీని యొక్క ప్రయోగాలను జరపడం జరిగింది. సో దానిని సులభతరముగా చేయడం అనేది జరిగింది అండ్ దీనిలో విజయం సాధించడం కూడా జరిగింది. మెయిన్గా మనకి దీనికి సంబంధించి బిట్స్ అనేది ఎలా అడగొచ్చు అంటే మెయిన్గా తీసుకుంటే దీనిని నిర్వహించినటువంటి సంస్థ ఏది అని అడగొచ్చు. డెక్ ఆపరేషన్ సామర్థ్య అనే సంస్థ. అభ్యర్థులు గమనించాలి, ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో మనకి హెలికాప్టర్స్కి సంబంధించి, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్స్లో ఎయిర్వేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడగడం జరుగుతుంది మెయిన్గా మనకి. సో వాటి పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పాటించాలి. అండ్ ఈరోజు ధ్రువ MK3 అండ్ ఎంఆర్ అనే ఒక ప్రత్యేకమైన హెలికాప్టర్, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అనేది వార్తల్లో నిలిచినటువంటి అంశంగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక అంశం వచ్చేసరికి P8I, చాలా చాలా ఇంపార్టెంట్. P8I అని చెప్పే ఎయిర్ క్రాఫ్టర్స్ ఆర్ పొసిడా 8I అని చెప్పే ఒక విమానాల సంస్థ. సో అది మనకి ఈరోజు ముఖ్యమైన అంశంగా నిలిచింది. అండ్ దీనిని తయారు చేసే దేశం ఏది అంటే అమెరికా దేశం అనేది పొసిడా 8I అనే విమానాలను తయారు చేసే సంస్థగా పేరు ప్రఖ్యాతి పొందింది. అండ్ అమెరికాకు చెందిన ప్రముఖ విమానాల సంస్థ బోయింగ్ అనే
సంస్థ దీనిని తయారు చేసినట్లుగా తెలుస్తుంది. అండ్ బోయింగ్ అనే సంస్థ పొసిడా 8A అనే విమానాలను వీటి యొక్క ప్రత్యేకతకు సంబంధించినటువంటి అంశాలు చూస్తే నిఘా నేత్రాలు కలిగినటువంటి విమానాలుగా వీటిని మనం తీసుకుంటాం. నిఘా నేత్రాలు అంటే శత్రువులకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా దృష్టి సాధించడం కోసం యుద్ధాలలో ఉపయోగించే విమానాలనే మనం పొసిడా 8A విమానాలని చెప్పంట. సో దీనికి సంబంధించి అమెరికా దేశం అనేది దీనిని తయారు చేసింది. అమెరికా దేశంలో ఉన్నటువంటి బోయింగ్ అనే ఒక సంస్థ, విమానాల సంస్థనే మనం దీని ద్వారా ఏర్పాటు చేయబడింది. మనం మెయిన్గా తీసుకుంటే మన భారతదేశం రక్షణ వ్యవస్థలో కూడా దీన్ని ఉపయోగించాలనే ఉద్దేశంతో కీలక పాత్ర పోషించే విమానాలు మనకి మెయిన్గా తీసుకుంటే పొసిడా 8A. రక్షణ వ్యవస్థ కోసం కట్టుదిట్టమైనటువంటి ఒక చర్యల కోసం ఈ పొసిడా 8A అనే విమానాలను కావాలి అని చెప్పి ఉద్దేశంతో మనకి మెయిన్గా తీసుకుంటే ఈ మన ప్రభుత్వం, భారతదేశం యొక్క ప్రభుత్వం అనేది అమెరికాకు లేఖ ద్వారా వెలువరించడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇటీవల కాలంలో రేఫిల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తుంది. అండ్ నెగైల్ లైట్ మిషన్స్ వచ్చేసరికి మనకి ఇజ్రాయెల్ దేశం నుండి ఇండియా అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఈ పొసిడా 8A విమానాలను అమెరికా నుంచి కొనుగోలు చేయడం అనేది జరగబోతుంది. టోటల్గా మనకి 6 పొసిడా 8 విమానాలను కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అయితే జరిగింది. సో ఆ ఒప్పందానికి సంబంధించినటువంటి అంశమే ఈ రోజు మనకి వార్తలో నిలిచినటువంటి ముఖ్య అంశంగా తీసుకుంటా. ఆ ఒప్పందం ఏంటి అంటే ఇండియన్ నేవీలో పనిచేస్తున్నాయి. సో ఈ ఇండియన్ నేవీకి సంబంధించి ఈ పొసిడా 8A విమానాల ఆధ్వర్యంలో జరుగుతుంది. మనకి మెయిన్గా తీసుకుంటే విమానాలు అంటే ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించి అనుకుంటా, కానీ అక్కడ మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ విషయంలో కాకుండా ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. ఈ నిఘానేత్ర విమానాలు మనకి ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయంటే ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో మనకి పనిచేస్తున్నాయి. అంటే మెయిన్గా తీసుకుంటే ఈ ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో పనిచేసే ఈ పొసిడా 8A విమానాలను రక్షణ వ్యవస్థ కొరకు మాత్రమే దీన్ని ఉపయోగించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో అమెరికాకు ఒక విన్నపం పెట్టింది. ఆ అమెరికాకు పెట్టినటువంటి విన్నపం ఏంటంటే మా రక్షణ పరమైనటువంటి అవసరం కోసం ఈ పొసిడా 8A విమానాలను మాకు 6 కావాలి అని చెప్పి ఉద్దేశంతో ఒక లేఖలో వెలువరించడం జరిగింది. అందుకోసం $242 కోట్ల అమెరికన్ డాలర్లను దానికి భరణంగా ఒప్పుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏ దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందమే మనకి మెయిన్గా పొసిడా 8A అని చెప్పి అడుగుతారు. సో ఆ పొసిడా 8Aకి సంబంధించినటువంటి ఏ దేశం అంటే భారతదేశానికి అండ్ అమెరికాకు సంబంధించినటువంటి ఒక ఒప్పందమే మనకి పొసిడా. అందుకొరకు మనకి ఎంత మొత్తంలో చెల్లించారంటే $242 కోట్ల చెల్లించడం అనేది జరుగుతుంది. సో ఈ ఒప్పందం ఆధారంగా మనకి ఈ రోజు వార్తలో నిలిచిన అంశంగా మనం దీన్ని పేర్కొంటాం. టోటల్గా మనకి పొసిడా 8A అని చెప్పి 6 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం అనేది భారతదేశం జరిగింది. ఈ విమానాలకు ముఖ్యంగా తీసుకుంటే బోయింగ్ విమానాల సంస్థ కూడా మనకి వార్తలో నిలిచింది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి కరోనా ప్రభావాన్ని ఎదుర్కొంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో వచ్చేసరికి ఈ బోయింగ్ అనే విమానాల సంస్థ మనకి భారతదేశానికి $10,000 మిలియన్ వారు సహాయార్థం ఇవ్వాల్సిందిగా చెప్పడం జరిగింది. $10 మిలియన్ భారత ప్రభుత్వంకు ఇవ్వనుంది బోయింగ్ ప్రభుత్వం. సో ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా సిచ్యువేషన్స్లో అవసరాల కోసం అని చెప్పి సో ఈ బోయింగ్ ప్రభుత్వం అనేది భారతదేశానికి ఇంత $10 మిలియన్ అందించడం అనేది జరుగుతుంది. అండ్ ఈ విధంగా మనకి ఈ మెయిన్గా పొసిడా 8A అని చెప్పి వార్తల్లో నిలిచినటువంటి అంశంగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు. సో ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి మనకి డేనియల్ స్మిత్ గారు. సో ఈ డేనియల్ స్మిత్ గారు ఏ విధంగా వార్తల్లో నిలిచారంటే మనకి అమెరికాకు సంబంధించినటువంటి భారతదేశానికి రాయబారిగా ఈయన ఈ రోజు వార్తల్లో నిలిచారు. మెయిన్గా అమెరికా ప్రభుత్వం జో బైడెన్ గారు ఈ రోజు తాత్కాలిక రాయబారిగా డేనియల్ స్మిత్ గారిని నియమించడం అనేది జరిగింది. సో భారతదేశానికి అమెరికాకి మధ్య రాయబారిగా నియమింపబడినటువంటి వ్యక్తిగా ఈరోజు డేనియల్ స్మిత్ గారు వార్తలు నిలిచారు. అండ్ మన భారతదేశంకి వచ్చేసరికి భారతదేశం తరపున అమెరికాకి రాయబారిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి తరణ్జిత్ సింగ్ తమ్మే గారు ఇండియా తరపున అమెరికాకు రాయబారిగా ఉన్నారు. అండ్ అమెరికాకు వచ్చేసరికి డేనియల్ స్మిత్. సో వీరిద్దరూ కూడా మనకి ఈ విధంగా ఈరోజు వార్తల్లో నిలిచారు. సో మెయిన్గా మనకి అభ్యర్థులు గమనించాలి, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి వరకు కూడా మనకి ఎక్కువగా ఈ పేర్ల మీద ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. సో భారతదేశంకు రాయబారి ఎవరు అండ్ అమెరికాకి రాయబారి ఎవరు అని చెప్పి సో వారి యొక్క పేర్లను అండ్ ఏ తేదీన వారు నియమింపబడ్డారు అని చెప్పి అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి డేనియల్ స్మిత్ అనే వ్యక్తి వార్తల్లో నిలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే
సురజిత్ దారా. సో సురజిత్ దారా గారు హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఫిజిక్స్లో హెచ్ఓడిగా పనిచేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఒక సైంటిస్ట్గా ఈయన వ్యవహరించడం అనేది జరిగింది. ఈయనకు శాంతి స్వరూప్ భవనాకర్ అనే పురస్కారం కూడా సాధించారు. సో శాంతి స్వరూప్ భవనాకర్ అని చెప్పి మనకి ఒక పురస్కారం, ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారం. సో ఆ పురస్కారాన్ని 2020లో ఈయన పొందడం అనేది జరిగింది. ఏషియన్ సైంటిస్ట్ 2020గా ఈరోజు వీరు వార్తలో నిలవడం అనేది జరిగింది. సురజిత్ దారా గారు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి ఫిజిక్స్కి సైంటిఫిక్గా హెచ్ఓడిగా మరిచేస్తున్నటువంటి వీరు శాంతి స్వరూప్ అని చెప్పే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాన్ని వీరు సాధించడం అనేది జరిగింది. ఏ ఇయర్లో అని చెప్పి అడగడం జరుగుతుంది. సో 2020కి సంబంధించినటువంటి గ్రహీత, ఏషియన్ సైంటిస్ట్ అని చెప్పి అంటారు. ఈ విధంగా వీరు వార్తలో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలో నిలిచినటువంటి మరొకరు ఎవరు అంటే త్రిపురారి శరణ్ గారు. సో మనకి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్స్లో. అరుణ్ కుమార్ ఐఏఎస్ గారు సీనియర్ ఐఏఎస్ బీహార్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు అని చెప్పి. సో వారు ఆ కరోనా కారణంగా మరణించడం అనేది మనకి జరిగింది ఇటీవల కాలంలో. సో వారి గురించి చూసాం కదా. సో వారి ప్లేస్లో రీప్లేస్ అయినటువంటి పర్సన్ అండ్ నియమితులైనటువంటి పర్సన్ ఎవరు ఉన్నారు అంటే త్రిపురాలి శరణ్ గారు. సో త్రిపురాలి శరణ్ గారిని నూతనంగా సిఎస్గా బాధ్యతలు చేపట్టిన వారు. వీరు బీహార్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ త్రిపురాణి శరణ్ ఐఏఎస్ గారు కూడా 1985 క్యాడర్ ఐఏఎస్ అధికారిగా నియమింపబడ్డారు. సో బీహార్ రాష్ట్రానికి ప్రజెంట్ నియమించబడినటువంటి చీఫ్ సెక్రటరీ ఎవరు అంటే త్రిపురారి శరణ్ గారు. సో మనకి ఈ త్రిపురారి శరణ్ గారు అనేవారు అరుణ్ కుమార్ గారి ప్లేస్లో రీప్లేస్ అవడం అనేది జరిగింది. సో దాని యొక్క కంటిన్యూషన్ టాపిక్గా దీన్ని మనం తీసుకుంటాం. ఈ విధమైన ప్రముఖుల్లో వీరు వార్తలో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే మనకి మెయిన్గా చాలా ఇంపార్టెంట్ పర్సన్గా తీసుకుంటాం. ఆయన ఎవరు అంటే ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి అండ్ మరణించిన వ్యక్తిగా నిలిచారు. సో వారు వచ్చేసరికి డెబూ చౌదరి గారు. ఈయన సంగీత రంగంలో విద్వాంసుడు. మనకి మెయిన్గా వారు ఎలా అడగడం జరుగుతుంది అంటే ఎక్కువ పాసిబిలిటీస్ మనకి ఈ కాంపిటేటివ్ పరంగా ఎలా అడగడం జరుగుతుంది అంటే పోటీ పరీక్షల వాళ్ళు ఎక్కువగా ఆయన యొక్క పేరు ఏంటి అండ్ వీరు ఎక్కడ జన్మించారు అండ్ వీరి జన్మస్థలం ఎక్కడ, ఏ సంవత్సరం వీళ్ళు జన్మించడం అనేది జరిగింది అండ్ మెయిన్గా తీసుకుంటే ఏ రంగానికి వీరు చెందినవారు. సినీ పరిశ్రమ కావచ్చు, సంగీత పరిశ్రమ కావచ్చు అండ్ వేరే రంగానికి కావచ్చు. సో ఆ రంగం ఏంటి అండ్ వీరు ఎక్కడ జన్మించారు. సో వీటిపై మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఆ విధంగా వీరు ఈరోజు వార్తలు నిలిచారు. ఈయన వచ్చేసరికి డెబూ చౌదరి గారు. ఈరోజు ఈయన మరణించడం అనేది జరిగింది. ఈయన ప్రముఖ సంగీత రంగంలో విద్వాంసుడు. ఏ రంగమునికి చెందినవారు అంటే సంగీత రంగమునికి చెందినవారు. అండ్ ఈయన ఎప్పుడు జన్మించారంటే 1930sలో జన్మించారు. మెయిన్గా ఈయన ఎక్కడ జన్మించారంటే భారత్ జన్మించారు. భారత్లో అన్నాం కానీ ఈయన జన్మించింది ఎక్కడ అంటే బంగ్లాదేశ్లోని ఒక ప్రాంతం. ఇప్పుడు కానీ భారత్ అని ఎందుకు అన్నామంటే ఒకప్పుడు మనకి బంగ్లాదేశ్లోని ఆ ప్రాంతం అనేది భారతదేశంలో ఉన్నటువంటి భాగంగా తీసుకుంటాం. ప్రస్తుతం వచ్చేసరికి దాన్ని బంగ్లాదేశ్లో కలిపారు. సో అందువలన మనం దీనిని భారత్లో జన్మించిన వారు అని చెప్పి వీరిని పేర్కొనడం అనేది జరిగింది. సో డెబూ చౌదరి గారు భారతదేశంలో జన్మించినటువంటి ఒక ప్రముఖ సంగీత విద్వాంసులు. అండ్ 1930sలో వీరు భారతదేశంలో జన్మించడం అనేది జరిగింది. అండ్ వీరు వచ్చేసరికి సంగీత రంగంలో ఒక విద్వాంసులు అండ్ ఈరోజు మరణించడం అనేది జరిగింది. ఈ విధంగా వీరు వార్తలు నిలిచారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి వీరికి వచ్చినటువంటి బిరుదులు అండ్ విభూషణులు మెయిన్గా మనకు తీసుకుంటే భారతదేశంలోని అతి ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాలు ఏవి అంటే పద్మశ్రీ, పద్మవిభూషణ్. సో ఆ పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డ్స్ను అండ్ ఆ పురస్కారాలను పొందినటువంటి వ్యక్తిగా ఈయన పేరు ప్రఖ్యాతులు పొందారు. సో సంగీత రంగంలో పద్మశ్రీ అండ్ పద్మభూషణ్ పురస్కారాలు పొందిన వ్యక్తి ఎవరు అంటే డెబూ చౌదరి గారు. అండ్ మెయిన్గా తీసుకుంటే పోటీ పరీక్షలో మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏ అవార్డులను పొందారు, ఏ పురస్కారాలను వీరు గ్రహించారని చెప్పి మాత్రమే అడుగుతారు, కానీ ఏ ఇయర్లో వీరు ఆ పురస్కారాలను తీసుకున్నారని చెప్పి సో దానిపై అంతగా మనం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కువ శాతం వచ్చేసరికి ఏ పురస్కారాలను వీరు అందుకున్నారు, సో వాటిపై ఎక్కువగా శ్రద్ధ సాధించాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఈరోజు వార్తలు నిలిచినటువంటి ప్రముఖ వ్యక్తుల్లో వీరొకరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే మనకి ప్రముఖ వైలన్ విద్వాంసుడు ఈరోజు మరణించడం అనేది జరిగింది. సో వారు ఎవరు అంటే మనకి పుదుకోటి రామనాథన్ గారు. సో పుదుకోటి రామనాథన్ గారు ఈరోజు స్వర్గస్థులైనారు. సో వారు ఎవరు అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందినటువంటి ఒక వైలన్ విద్వాంసుడు. అండ్ వీరికి సంబంధించిన మెయిన్ థింగ్ వచ్చేసరికి
చాలా కవితలు అండ్ నాటకాలు రచించిన వారిగా ఉన్నారు. అండ్ వేటికి వీరు వైలన్ ఎక్కువగా వాయించారు అని చెప్పి సో ఆకాశ గగనం అండ్ రామ గగనం అని చెప్పి సో ఈ రెండింటికి కూడా ఎక్కువగా వీరు వైలన్ ప్రఖ్యాతి పొందిన వారిగా, భారతదేశంలోని పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తులలో వీరు కూడా ఒకరు. ఈ విధంగా వైలన్ వాయించినటువంటి పుదుకోటి రామనాథన్ గారు ప్రఖ్యాతి ప్రముఖులలో ఒకరైనటువంటి వీరు ఈ రోజు మరణించడం అనేది జరిగింది. సో ఈ విధంగా వీరు ఈరోజు వార్తలో నిలవడం జరిగింది. సో గాయస్, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి May 2, 2021కు సంబంధించినటువంటి అప్డేట్స్. అండ్ ఇవే కాకుండా రిమైనింగ్ నోటిఫికేషన్కి సంబంధించి కావచ్చు అండ్ మరెన్నో అప్డేట్స్కి సంబంధించి కావచ్చు మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ మా వీడియోస్ కానీ మా డైలీ అప్డేట్స్ కానీ మీరు కనుక పొందాలి అనుకుంటే అండ్ మా యొక్క ప్రతి వీడియో మీకు కనుక రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ప్రతి వీడియో కూడా మీరు పొందడం అనేది జరుగుతుంది. అండ్ ఇదే కాకుండా మెయిన్గా మనం వచ్చేసరికి ఇంగ్లీష్లో కరెంట్ అఫైర్స్ కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.